అందరికీ నమస్కారం. ఈరోజు నేను శ్రీ మానసాదేవి మహిమను తెలియజేసే ఒక చిన్న పురాణ కథ చెబుతున్నాను. మానసాదేవి నాగదేవతగా, మహాదేవి దివ్యశక్తి స్వరూపంగా భక్తులచే ఆరాధించబడుతుంది. ఆమె కరుణతో అనేక మంది రక్షణ పొందారని పురాణంలో చెప్పబడింది. ఒకప్పుడు పరీక్షిత్ మహారాజు తక్షకుడు అనే నాగుకాటు వల్ల మరణించాడు. దీంతో ఆయన కుమారుడు జనమేజయ మహారాజు కోపంతో అన్ని నాగులను నాశనం చేయాలని నిర్ణయించి సర్పయాగం ప్రారంభించాడు. ఆ యాగం ప్రభావంతో నాగులు అగ్నిలో పడసాగారు. నాగలోకమంతా భయపడింది. అప్పుడు మానసాదేవి తన కుమారుడైన ఆస్తిక మహర్షిని జనమేజయుని వద్దకు పంపింది. ఆస్తిక మహర్షి రాజుతో వినయంగా ఇలా అన్నాడు, మహారాజా, కోపం ధర్మాన్ని మించకూడదు. తప్పు చేసిన వారిని శిక్షించడం వేరు, నిరపరాధులను నాశనం చేయడం వేరు. దయ, క్షమ కూడా రాజధర్మమే కదా. ఆస్తికుడి జ్ఞానపూర్వకమైన మాటలు విన్న జనమేజయుడిని కోపం చల్లారింది. వెంటనే సర్పయాగాన్ని ఆపించాడు. అనేక నాగుల ప్రాణాలు రక్షించబడ్డాయి. అందరూ మానసాదేవిని మానస 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 అని స్తుతించడం ప్రారంభించారు. ఆమె కరుణను కీర్తించారు. ఈ కథ మనకు చెప్పే సందేశం ఏమిటంటే, కోపం వినాశనానికి దారితీస్తుంది. జ్ఞానం, దయ, క్షమ మనిషిని గొప్పవాడిని చేస్తాయి. భక్తితో పాటు ధర్మాన్ని అనుసరించడం జీవితంలో ఎంతో ముఖ్యమైనది. ఇలా ఈ కథ విన్నవారికి సర్పదోషాలు పోతాయి అని ఈ సంప్రదాయంలో చెబుతున్నారు. మానసాదేవిని భక్తితో ప్రార్థిస్తే నాగదోషాలు, సర్పభయాలు తొలగాలని భక్తులు ప్రార్థిస్తారు. ఈ కథను భక్తితో వినేవారికి మానసాదేవి కృప కలగాలని కోరుకుంటున్నాను. భక్తితో మానసాదేవిని స్మరించి ఇలా ప్రార్థించండి. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసాదేవ్యై స్వాహ. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసాదేవ్యై స్వాహ. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసాదేవ్యై స్వాహ అని ప్రార్థిస్తూ ఆమె కృప మీకు కలగాలని కోరుకుంటున్నాను.